జిహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేసింది. ఎక్కడికక్కడ పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్స్ ని కూల్చివేస్తోంది, రంగంలోకి దిగింది జిహెచ్ఎంసీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు మార్నింగే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్, సిరిపురి కాలనీ అండ్ బిఎన్ రెడ్డి కాలనీలో అనుమతులు లేనటువంటి బిల్డింగ్స్ని, ఒక 5 బిల్డింగ్స్ని కూల్చేవేసే ప్రయత్నం కూల్చేసింది. యాక్చువల్లీ స్థానికులు అక్కడ భారీగా చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బిల్డింగ్స్ని కూల్చివేస్తుంటే అడ్డుగా వెళ్లారు, బుల్డోజర్స్కి అడ్డంగా వెళ్లే ప్రయత్నం చేశారు, పోలీసులతో వారించారు, అధికారులతో వారించే ప్రయత్నం చేశారు. సో ఇదంతా కూడా 5 బహుళ అంతస్తులు అంటే 5 స్టోర్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా సీజ్ చేసిన పరిస్థితి. సో ఒక రకంగా ఎల్బీ నగర్ సిటీకి సెంటర్లో ఉండేటువంటి ఎల్బీ నగర్లో ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక ఎల్బీ నగర్ ప్రాంతంలోనే కాదు, ఈరోజు యాక్చువల్లీ మైలార్ దేవుపల్లి అంటే రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో టీఎన్జిఓస్ కాలనీలో కూడా రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సర్వే నంబర్ 156/1లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేశారు అంటూ కూడా అక్కడ కూడా పూర్తిగా బుల్డోజర్స్ని తీసుకెళ్లి కూల్చివేసే ప్రయత్నం చేశారు. అక్కడ మనం చూడొచ్చు స్పష్టంగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాటికి బుల్డోజర్కి ఎదురు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళని వారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, కూల్చివేతలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ఓనర్ వాళ్ళు అక్కడ బుల్డోజర్ మీద రాళ్ళు విసురుతున్నారు. పోలీసులు వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. లక్షల రూపాయలు మేము పెట్టి కొన్నాము, అప్పుడు అన్ని పర్మిషన్స్ అన్ని తీసుకున్నాము, మేము అందరికీ అన్నీ కట్టాము, ప్రొసీజర్ ప్రకారమే మేము అంతా తీసుకున్న తర్వాత మీరొచ్చి ఇవి అక్రమము, దీనికి అసలు ఎట్లాంటి అనుమతులు లేవు, ఇది కూల్చివేయాల్సిందే, ఇవి అక్రమ నిర్మాణాలు అంటూ పూర్తిగా కూల్చివేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఎక్కడ కూడా అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు అండ్ పోలీసులు కావచ్చు, పూర్తిగా బందోబస్తు నడుమనే ఈ కూల్చివేతలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అక్రమ లేఅవుట్లు చాలా ఉన్నాయి సిటీలో. ఆ అక్రమ లేఅవుట్స్ పైన కూడా మేము దృష్టి సారించాము. ఆ లేఅవుట్లు దగ్గర ఆల్మోస్ట్ 600 లేఅవుట్స్ ఉన్నాయి, అక్రమంగా లేఅవుట్స్. వాటన్నిటినీ కూడా పూర్తిగా యాక్షన్ తీసుకోబోతున్నామని ఈరోజే వెబ్సైట్లో యాక్చువల్లీ అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దగ్గర 600 లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్రమం. సో అందులో ప్లాట్లు ఎంతమంది కొన్నారు, మరి ఎంతమంది ఆ వివాదానికి సంబంధించి ఇంకొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ అక్రమ లేఅవుట్స్ పేర్లేంటి, వెబ్సైట్లో పూర్తిగా
గవర్నమెంట్ అయితే పొందుపరచడం జరిగింది. కానీ మనం వెబ్సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదు. మరి అక్రమ లేఅవుట్స్ ఏంటి, ఆ లిస్ట్ ఏంటి, ఏ అక్రమ లేఅవుట్స్ ఏ పేర్లు ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకోవాల్సిన అవకాశం కల్పిస్తున్నామని గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఎక్కడ కూడా ఆ వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు. కానీ 600 అక్రమ లేఅవుట్లు అంటే మాటలు కాదు. మరి ఎంతమంది లక్షల మంది అక్కడ ఆ లేఅవుట్లలో ప్లాట్లు కొనుంటారు. మరి ఆ బాధితులు బయటకు వస్తే మాత్రం ఇంకెంత భయంకరంగా ఉండబోతోందో సిచ్యువేషన్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎక్కడైతే పర్మిషన్స్ లేని ప్లేసెస్ అండ్ గవర్నమెంట్ ప్లేసెస్ ఏవైతే ఆక్రమణకు గురయ్యాయో వాటన్నిటిపైన కూడా చాలా సీరియస్గా ప్రభుత్వం దృష్టి పెట్టినట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపేమో హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు ఒకవైపు జరుగుతున్నాయి. అండ్ ఇంకో చోట కూడా ఎక్కడైతే పర్మిషన్స్ లేవో గవర్నమెంట్ వాటిలలో కట్టుకున్నారో వాటన్నిటి మీద కూడా దృష్టి సారించింది. ఒక పెద్ద లిస్టే ప్రిపేర్ చేసుకుంది. జిహెచ్ఎంసీ రంగంలోకి దిగుతోంది. ఇంకోవైపు హైడ్రా వ్యవస్థ, అది సపరేట్ వ్యవస్థ, అది రంగంలోకి దిగుతోంది. సో పూర్తిగా ఆక్రమణలు ఎక్కడెక్కడైతే జరిగాయో వాటన్నిటి మీద కూడా సర్కార్ ఫోకస్డ్గా ఉన్నట్టయితే మనకైతే స్పష్టంగా అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. బాధితులు మాత్రం లబో దిబోం అంటున్నా కూడా పూర్తిగా అధికారులు ముందుకే వెళ్తున్నారు. పూర్తిగా కూల్చివేతలు అయితే సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎంత బతిమిలాడినా సరే, ఎంత వేడుకున్నా సరే అధికారులు ఎక్కడ కూడా వినట్లేదు. వాళ్లకు పూర్తిగా చూపిస్తున్నారు ఇవి ఆర్డర్స్, సో మీరు కోఆపరేట్ చేయాల్సిందే, ఏమైనా ఉంటే లీగల్లీ మీరు ఎక్కడన్నా చూసుకోండి, బట్ ఇది మాకు వచ్చినటువంటి ఆర్డర్స్, మేమైతే కూల్చివేయబోతున్నామని చాలా స్పష్టంగా చెప్తూ కూల్చివేతలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది.